నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సెట్ వేడుకలు ప్రారంభం. ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు. తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా పొంచి ఉన్న భారీ వర్షగండం. మోందా తుఫాన్ దూసుకొస్తోంది. ఘనంగా నాగుల చవితి వేడుకలు. భక్తుల అమిత భక్తికి పాల మునిగిన పాములు. ఏపీలో మరో మహానగరం. గ్రేటర్ తిరుపతికి ఆమోదం. హర్షం వ్యక్తం చేసిన ప్రజానికం. కొనసాగుతున్న పోలీస్ సెర్చ్ ఆపరేషన్. ఆలస్యం అవుతున్న మృతదేహాల వెలికితీత. స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎస్పీ సుబ్బరాయుడు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరియు తమిళనాడు లేబర్ వెల్ఫేర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ సివి గణేశన్ స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్యాడ్ గర్ల్స్ మూవీ డైరెక్టర్ మున్నా శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో బ్యాడ్ గర్ల్స్ మూవీ దర్శకుడు మున్నా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల డైరెక్టర్ మున్నా మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపారు. మీద బయోపిక్ సినిమా తీసాం. ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతుంది. అమ్మాయిని అమ్మోర్లా పెంచాలి, అమ్మాయిని భయంతో పెంచకూడదు. ఈ సెల్ఫ్ డిఫెన్స్ కరాటే నేర్పిస్తే తను కాపాడుకునే శక్తి అమ్మాయిలకు వస్తుంది. అలాంటి సందేశంతో కామెడీతో సినిమా తీసామండి. దర్శనం బాగా జరిగింది. తిరుమలలో భారీగా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షం కురవడంతో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఉదయం నుంచి వరుణదేవుడు ఎడతెరిపి లేకుండా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. అసలే ఉదయం సమయంలో చల్లగా ఉండే తిరుమల వరుణుడి రాకతో చలి తీవ్రత పెరిగింది. భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురి అయిన ప్రకృతి ఇస్తున్న చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. తిరుమలలో రోడ్లు అన్ని వర్షపు నీటితో నిండిపోయాయి. భారీగా కురిసిన వర్షానికి 4 మాడవీధులు జలమయం కాగా స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు, స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. స్వామివారి దర్శనం తరువాత వెలుపలకు వచ్చిన భక్తులు తమ వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అకాల వర్షంతో తిరుమలలో వాతావరణం మరింత చల్లగా ఆహ్లాదకరంగా ఉండటంతో భక్తులు చల్లదనాన్ని ఎంజాయ్ చేశారు. ఇక ఘాట్ రోడ్లో ప్రయాణించే భక్తులు జాగ్రత్త వహించాలని విజిలెన్స్ అధికారులు సూచిస్తున్నారు. నాగుల చవితి సందర్భంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రత్యక్ష దైవంగా ఈ పొడమిపై అవతరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువే అని బ్రహ్మాండ పురాణం మనకు చెబుతోంది. వైకుంఠంలో స్వామివారు నిత్యం పవళించి ఉండే శేషతల్పం స్వామితో పాటే భువికి దిగి వచ్చిందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. నాగుల చవితి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ పెద్దశేష వాహనం దాస్యభక్తికి అప్రమత్తతకు చిహ్నం. మనుషుల్లో పశుత్వం తొలగిపోయి ఆ స్థానంలో మానవత్వం, ఆపై దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని శాస్త్రం సైతం మనకు చెబుతోంది. పెద్దశేష వాహన సేవలో విశేషం ఏమిటంటే తిరుమల స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ఆయన ధరించేది శేషవస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే నాగుల చవితి నాడు శేషుడికి విశేషమైన ప్రాధాన్యత ఇస్తూ శేషవాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారని పండితులు చెబుతారు. నిత్యం స్వామివారి సేవలో ఉండే ఆదిశేషునిపై తిరుమల శ్రీవారిని వీక్షించడం ఎంతో పుణ్యదాయకం, సౌభాగ్యదాయకమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే 7 పడగలు ఉన్న అతిపెద్ద శేషవాహనంపై దైవిక స్వారీ చేయటం ద్వారా భక్తులకు జీవితంలోని 3 ప్రధాన దశలైన సృష్టి, సంరక్షణ, విధ్వంసాన్ని సూచిస్తుందని సందేశాన్ని పంపుతాడని కూడా చెబుతారు. సరదా కాస్త విషాదం మిగిల్చిన ఘటన వేదాంతపురంలో చోటు చేసుకుంది. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం అగ్రహారానికి చెందిన మంజుల మునస్వామిరెడ్డి దంపతులకు బాలు, తేజు కుమారులు. చిన్న కుమారుడు బాలు పుట్టినరోజు కావడంతో శుక్రవారం పాఠశాలకు వెళ్లలేదు. మరో 5 స్నేహితులతో కలిసి సరదాగా ఈతకని స్వర్ణముఖి నదిలోకి వెళ్లారు.
సాయంత్రం 4:30 గంటలకి నదిలోని ఇసుక దిబ్బలపై ఆడుతూ స్నానం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పెరిగిన నీటి ప్రవాహానికి ప్రకాష్ 17 సంవత్సరాలు, మునిచంద్ర అలియాస్ చిన్న 15 సంవత్సరాలు, తేజు 19 సంవత్సరాలు, బాలు 16 సంవత్సరాలు కొట్టుకుపోగా కృష్ణ, విష్ణు, మునికృష్ణ బయటపడ్డారు. ఈ ముగ్గురిలో ఒకరు నది మధ్యలో చెట్టును పట్టుకొని వేలాడుతుండగా అటువైపు వచ్చిన యువకుడు ఒడ్డుకు చేర్చారని, మిగిలిన ఇద్దరు ఇసుక దిబ్బలపై నిలబడి ఉన్నారని తెలిసింది. గల్లంతైన ముగ్గురు బాలుర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈతకు వెళ్లిన బాలురుల్లో ఒకరు 100కి డయల్ చేయడంతో రక్షణ సిబ్బంది, గాలింపు బృందాలు నదిలోకి దిగి చర్యలు చేపట్టగా బాలు మృతదేహం బయటపడింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘటనా స్థలానికి చేరుకొని ఎస్పీ సుబ్బరాయుడు, ఆర్డీఓ రామ్మోహన్, ఏఎస్పీ రవి మనోహరాచారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. స్థానికుల ద్వారా పిల్లలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జ్ మంత్రికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామని, సీఎం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారని నాని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో స్వర్ణముఖి నదిలో ఎక్కడ పడితే అక్కడ ఇసుక తవ్వకాలు చేపట్టడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయని, నదిలో ఇసుక రవాణాకు దారి లేకుండా అన్ని దారులు మూసేసేలా చర్యలు చేపడతామన్నారు. తిరుపతి రూరల్ తహసీల్దార్ రామాంజుల నాయక్, రూరల్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు చీకటి పడటం, వర్షం కురుస్తుండటంతో గాలింపు బృందాలు వెనక్కి వచ్చాయి. మరోపక్క పోలీసులు డ్రోన్ ద్వారా పర్యవేక్షించారు. కాగా బాపట్ల నుంచి రెస్క్యూ టీం ఇక్కడికి వచ్చింది. శనివారం వేకువన 5 గంటల నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా వీరిలో ఇద్దరు ఎంఆర్పల్లె జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి, మరో ఇద్దరు ఇంటర్ చదువుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గల్లంతైన విద్యార్థుల కోసం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేదాంతపురం దగ్గర స్వర్ణముఖి రివర్ దగ్గర పిల్లలు 7 మంది ఈతకని చెప్పి వచ్చారు. వాళ్ళల్లో 3 ఉన్నారు, ఒక 4 కొట్టుకుపోయినట్టుగా తెలిసింది. దాని గురించి పోలీసులు, ఫైర్ వాళ్ళు, ఎల్డీఆర్ఎఫ్ వాళ్ళు టీమ్స్ ఇప్పుడు 4 ఇది జరిగింది. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రయాణికుల భద్రతా దృష్ట్యా తిరుపతి అర్బన్ జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో పోలీస్ శాఖ మరియు ప్రాంతీయ రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. నమస్కారం. కర్నూలులో జరిగిన బస్సు దుర్ఘటన చాలా విచారకరము. ఇట్స్ ఎ వెరీ ప్యాథటిక్. అటువంటి ఇన్సిడెంట్ నుంచి మనం మేల్కొని మరొకసారి అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని చెప్పేసి మనము రవాణా శాఖ వారు, పోలీసు వారు, ముఖ్యంగా రవాణా శాఖ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు, అట్లాగే ఇక్కడ తిరుపతి జిల్లా ఎస్పీ గారు శ్రీ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలు పోలీసు వారు, రవాణా శాఖ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నాము. గతంలో కూడా ఈ యొక్క తనిఖీలు రవాణా శాఖ ఎప్పటి నుంచో నిర్వహించేవి. గతంలో కూడా మన జిల్లాలో కేవలం తిరుపతి జిల్లాలో 565 కేసులు బస్సుల మీద నమోదు చేయడం జరిగింది. వాటి ద్వారా 43 లక్షల రూపాయల ఒక కాంపౌండింగ్ ఫీ అంటే ట్యాక్స్, త్రైమాసిక పన్ను, అట్లాగే అపరాధ రుసుము కూడా వసూలు చేయడం జరిగింది. అవి అన్ని బస్సుల మీద కేసులు రాయటం వెనక కారణం ఏంటంటే బస్సు మనం చెక్ చేస్తున్నప్పుడు ఆ యొక్క అలర్ట్నెస్ అంటే ఈ తనిఖీలు ముమ్మరంగా ఉంటున్నాయి, మనం యొక్క వాహన కండిషన్ ఉంచుకోవాలి, అట్లాగే రికార్డు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పేసి వాహన యజమానులు ఉంటారని చెప్పేసి ఆ హెచ్చరికతోటి మేమంతా కూడా ఈ తనిఖీలు రెగ్యులర్గా కూడా నిర్వహిస్తున్నాము. అయితే ఇంత తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో తనిఖీలు జరుగుతున్నప్పటికీ కేవలం తిరుపతి జిల్లాలో కూడా ఒక 15 వాహనాలు ట్యాక్స్ కట్టకుండా మనకు ఈ సంవత్సరంలో మనకు దొరకడం అనేది గమనార్హము. ఇవాళ 5 బస్సుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. 2 బస్సుల మీద ఆల్టరేషన్స్ అంటే ఛత్తీస్గఢ్ అట్లాగే నాగాల్యాండ్ వాహనం మీద 32 సీట్లు ఉంటే 34, 36 సీట్లు ఉంటాయని గమనించి ఆ యొక్క వాహనాలని మనం తనిఖీల్లో భాగంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లాగే మిగతా వాహనాల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోవటము, అట్లాగే ఫ్రంట్ విండ్ స్క్రీన్ గ్లాస్ అని కూడా బ్రేక్ అవడం అంటే పగిలిపోవడం వలన కూడా ఆ యొక్క వాహనాల మీద కూడా కేసులు నమోదు చేసి వాటి మీద చర్యలు తీసుకుంటున్నాము. బస్సులో దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉంటారు. అంటే దాదాపు 3-4 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి. సో ఆ 3 ఎగ్జిట్లను 4 ఎగ్జిట్ పగలగొట్టేస్తే ప్రతి ఎగ్జిట్ నుంచి 10 మంది పోవడం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే ఆ తొందరలో. కాబట్టి ప్రయాణికులకు కూడా ముందు బస్సు వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నిత్యం పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనను అనుక్షణం పర్యవేక్షిస్తూ వీలైనంత వరకు చరవాణులకు దూరంగా ఉండేలా చూసుకోవాలని పోలీసు శాఖ వారు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్కి ఎన్ని గంటలకు పోతున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి సెల్ ఫోన్ ఉందా లేదా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద కూడా ఉంది.
కేవలం సమాజం మీద వదిలేస్తాం, చట్టం మేరకు వదిలేస్తామంటే కష్టం. స్కూల్లో టీచర్స్ కూడా ఇప్పుడు ఈ స్కూల్కి వెళ్తుంది, స్కూల్లో అమ్మాయిల ప్రవర్తనను కూడా అక్కడ ఉండే లేడీ టీచర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ గమనిస్తూ ఉండాలి. ఆ అమ్మాయి ఎటువంటి పక్కదారి పడిపోతుందా, ఏం పోతుందా అనేటువంటి దాని మీద. సో కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొంచెం కఠినంగా ఉన్నా పర్వాలేదు, ఏం కొంపలేం అంటుకొని పో, ఏదో కఠినంగా ఉంటే ఏదో అయిపోతుంది అనేటువంటిది ఏదో చెప్తారు కదా, మొక్కై వంగంది మానయ్య వంగుతుందా అనేటువంటి సామెత మనకు ఉన్నటువంటిది. అది మనం పెట్టింది కాదు, పెద్దవాళ్ళు పెట్టింది. కాబట్టి చిన్నప్పుడే పిల్లల్ని సక్రమంగా ఒక డిసిప్లిన్గా క్రమశిక్షణతో పెంచి ఇటువంటి పిల్లలు ఎలా ఉన్నారు, ఈ కాల పరిస్థితులు అన్నీ మీరు చూస్తున్నారు, సమాజం ఎలా ఉంది ఏం సంగతి చూస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా బాధ్యతతో మెలగాలి. కాబట్టి తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి, టీచర్స్కి కూడా మా విజ్ఞప్తి, దయచేసి పిల్లల్ని గమనించండి. మీ స్కూల్లో ఉన్నంత వరకు మీ స్కూల్లో మీరు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం సంగతి, ఫోన్లు ఉన్నాయా లేవా కొంచెం గమనించండి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మైనర్ అమ్మాయిలకు ఫోన్లు కొనిచ్చి వాళ్ళకి ఏదో ఫోన్ ఇచ్చి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియకుండా ఆఖరికి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు తలబాదుకుంటే ప్రయోజనం లేదు. చెప్తారే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఏదో అంటారు కదా, అలా కాకుండా ముందే పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూడాలి. వాళ్ళ పిల్లలకు డిసిప్లిన్ నేర్పించాల్సిన బాధ్యత మొట్టమొదట తల్లిదండ్రులకే. నాగుల చవితి పర్వదినాన్ని కొద్దిమంది ధనార్జనే ధ్యేయంగా అక్రమంగా రుసుమును వసూలు చేస్తూ భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దీంతో మహిళలు పార్కు నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధీనంలో ఉన్న శ్రీ పద్మావతి ఉద్యానవనంలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పాముల పుట్టకు మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నగరంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పుట్టకు పాలు, గుడ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు అయితే, మరోవైపు ఉద్యానవనంలో నాగాలమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల వద్ద నుండి 20 రూపాయలు చొప్పున డబ్బులను వసూలు చేయటం పట్ల స్థానికులు, మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భక్తితో నాగాలమ్మ ఆలయానికి వస్తే రుజుము వసూలు చేస్తారా? బైరాబట్టి పార్కులో గుళ్ళో ఈరోజు నాగల చవితి ప్రతి సంవత్సరం వసూలు చేస్తున్నాడు. సరే మేము కూడా అడిగినా కూడా మేము మెయింటింగ్ అది ఇది అన్నాడు. అప్పుడంటే మున్సిపాలిటీకి లేదు, సరే పోనీలని వదిలేస్తాం. ఇప్పుడు మున్సిపాలిటీకి ఇచ్చేసినా కూడా ఇంకా కూడా వసూలు చేస్తా. ఇప్పుడు 5 నోటు 16 వసూలు చేస్తున్నాడు, 1000 నోటు 16 వసూలు చేస్తున్నాడు. అందరూ బండ్లు ఉన్నాయి, బండ్లు పక్కన బండ్లు పెట్టేసి ఆయన వారిగా బండ్లు అవి ఆయన బండ్లు పెట్టి ఆ బండ్లలో కూడా వసూలు చేస్తున్నాడు. కాదమ్మా, వాడు ఇప్పుడు ఉండేవాడు 10 ఇస్తాడు, బలవంతంగా కూడా 100 అట్లా వసూలు చేస్తున్నాడు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో తాము కోరిన గ్రేటర్ తిరుపతిని కూటమి ప్రభుత్వం ఆమోదించడాన్ని హర్షం వ్యక్తం చేశామని, కానీ వైసీపీ నాయకులు దీన్ని వక్రీకరించడాన్ని ఖండిస్తున్నామని కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్లు నరసింహ, అన్నా అనితా యాదవ్ తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు తిరుపతిని ఇంకా డెవలప్మెంట్ బాగా చేస్తాడని, వాళ్ళిద్దరు విదేశాలకు పోయి ఇద్దరు మన రాష్ట్రాన్ని బాగా చేయాలని పాటుపడుతూ ఉన్నారు. ఇంతవరకు ఎవరు పాటుపడందిరా లేదు. ఇప్పుడు కొడుకు ఆయన ఇద్దరు ఒక్కొక్క 2 దేశాలకు పోయి తిరుపతిని బాగా తిరుపతే కాదు స్టేట్ బాగు చేయాలని, లోకేష్ బాబు తిరుపతిని బాగు చేయాలని ఆయన నిధులు తెచ్చిపెట్టి తిరుపతిని బాగు చేయాలని ఉన్నారు. ఈరోజు తిరుపతి వాసుల కళ, అలాగే తిరుపతి అభివృద్ధిలో మరో ముందడుగు. ఇది కేవలం తిరుపతి పైన వ్యక్తిగత శ్రద్ధ. ఈ తిరుపతి వాసిగా, ఈ తిరుపతి చుట్టుపక్కల చదువుకున్న వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది కాబట్టి ఈ రోజు దీన్ని గ్రేటర్ తిరుపతి చేయడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది. అలాగే ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి ప్రభుత్వంలో భాగస్వామైన డిప్యూటీ సీఎం గారికి కూడా, పవన్ కళ్యాణ్ గారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ జిల్లా ముద్దుబిడ్డగా లోకేష్ గారు ఈ యొక్క గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనకు కూడా తను కూడా సంఘీభావం తెలిపినట్టు మాకు తెలియవచ్చింది. వారికి కూడా మా యొక్క కార్పొరేటర్ల తరఫున, తిరుపతి వాసుల తరఫున, స్థానికుల తరఫున, ఈ తిరుపతి అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరి తరఫున మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మన తిరుపతి నగరం మహానగరంగా ఆవిర్విస్తూ ముందు గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనని మొట్టమొదటిగా తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనే అని చెప్పి మనస్ఫూర్తిగా సగౌరవంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, తర్వాత డిప్యూటీ సీఎం చాలా ముందు చూపుతో మన పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా అనగాని సత్యప్రసాద్ గారు తిరుపతి ఇన్ఛార్జ్ మినిస్టర్, తర్వాత మన జేఎంసీ ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ తిరుపతి అభివృద్ధి కోసం ముందుగా తిరుపతి ప్రజలు గ్రేటర్ అయినట్లయితే తిరుపతికి
లక్షల్లో సంఖ్యలో భక్తులు వస్తూ పోతూ ఉంటారు. ఆ భక్తులకి మన గ్రేటర్ తిరుపతిని అందించినట్టయితే ఇక్కడ తిరుపతి ప్రజలకు కావచ్చు, వచ్చిపోయే భక్తులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి సదుపాయాలు మిన్నుగా ఉంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా ముందు చూపుతూ ఆలోచించి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ తదితరులు పిలుపునిచ్చారు. తుడా కచ్చపి ఆడిటోరియంలో జరిగిన పీఎం సూర్యఘర్ యోజన బృహత్తర కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ ఏపీఎస్పీడీసీఎల్ మెప్మాల ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశం మొత్తం 1 కోటి సోలార్ కనెక్షన్లను కేంద్రం ఇవ్వనున్నదని వాళ్లు చెప్పారు. బ్యాంక్ లోన్ రాయితీతో సూర్యఘర్ యోజన పథకం ద్వారా విద్యుత్ బిల్లు తగ్గించుకోవాలని హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను కోరారు. ఎవరు ఆలోచించలేని విధంగా మన ప్రధానమంత్రి మోదీ గారు ఈ యొక్క సోలార్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం అన్ని విధాలుగా మనకు సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ యొక్క సౌర శక్తి మన భవిష్యత్ కార్యక్రమానికి ప్రతి ఉపయోగపడుతుంది. ఇది ప్రతి కుటుంబంలో కూడా వారి ఇంటి మిద్దె పైన, రూఫ్ టాప్ పైన, ఖాళీ జాగాల పైన ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని సొంతంగా విద్యుత్ ఆ ఇంటిలోనే విద్యుత్ సోలార్ ద్వారా ఉపయోగించుకునే కార్యక్రమం ఇది చాలా మంచి కార్యక్రమం. దీనికి 3 కిలోవాట్లకు ప్రభుత్వం నుంచి కూడా 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది. ఈ పీఎం సూర్యఘర్ యొక్క లక్ష్యం 2027 నాటికి ఈ దేశంలో 1 కోటి ఇళ్లకు సబ్సిడీ తోటి ప్రతి ఇంటి పైన కూడా ఈ సోలార్ ప్యానెల్ అమర్చుకోవడానికి 50 నుంచి 70% ప్రభుత్వం వైపు నుంచి సబ్సిడీ ఇచ్చే విధంగా ఇందాక సోదరులు మాట్లాడుతూ చెప్పినటువంటి ఈ పర్యావరణానికి కాలుష్య కారకభూతమైనటువంటి ఉద్గారాలను నియంత్రించే విధంగా పెట్రోలు, డీజిల్, బొగ్గు వాటిని మన్నించే దానివల్ల వచ్చేటువంటి కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో తద్వారా జరిగేటువంటి పర్యావరణ నష్టాన్ని నివారించేందుకు అత్యంత అద్భుతమైనటువంటి పరిష్కారం ఏదైతే ఉందో అది సోలార్ ప్యానెల్ అమర్చుకొని తద్వారా ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ వల్ల అనేక రకాలైనటువంటి ఉపయోగం. తిరుపతి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కమిషనర్ మౌర్య తెలిపారు. వర్షాల వలన త్రాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పరీక్షలు నిర్వహించి క్లోరినేషన్ చేయాలని తెలిపారు. ఎక్కడైనా నీటి కలుషితం జరిగితే సరఫరా ఆపి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. ప్రజలు కాచి వడగట్టిన నీరు తాగాలని తెలిపారు. ఎక్కడైనా రోడ్లు, గుంతలు పడితే వెంటనే పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మురికినీటి డ్రైనేజ్ కాలువల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి నీరు రోడ్లపైకి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మ్యాన్హోల్ ఓపెన్ చేసిన ప్రాంతాలను అండర్ బ్రిడ్జ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అండర్ బ్రిడ్జ్ల వద్ద వర్షపు నీరు ఆగకుండా మోటార్లతో నీరు పంపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపైన చెత్త కుప్పలు, అక్కడ ఉన్న బురద తొలగించి బ్లీచింగ్ చల్లాలని తెలిపారు. ఎక్కడైనా చెట్లు పడేలా ఉన్నా, విద్యుత్ అంతరాయం ఏర్పడినా కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని తెలిపారు. పురాతన భవనాల్లో నివాసం ఉండవద్దని ప్రజలకు సూచించారు. నగరపాలక సిబ్బంది రెయిన్ కోట్లు, రేడియం స్టిక్కర్లు, జాకెట్లు ధరించి విధులు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ రమణ తదితరులు ఉన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లపైన టీటీడీ ముఖ్య భద్రతా అధికారి మురళీకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించారు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమి నాడు పుష్కరిణి పుణ్యస్నానం ఆచరించడానికి అశేషంగా భక్తులు తాకిడి ఉన్నందున ఆ దిశగా బందోబస్తు పరంగా అధికారులతో చర్చించి అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిగా పూర్తి చేయాలని ఆదేశించారు. పంచమి తీర్థం నాడు పుష్కరి స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునే బాధ్యతను అధికారులు తీసుకోవాలన్నారు.
శుక్రవారం ఆయన అధికారులతో కలిసి అమ్మవారి ఆలయ పుష్కరిణి మాడవీధులు, నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలం, ఘంటసాల సర్కిల్, హైస్కూల్ పరిసరాలు, పసుపు మండపం, పూడి రోడ్డుతో పాటు వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్య భద్రతా అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భద్రతా పరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక పోలీసులు సమన్వయం చేసుకొని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పంచమి తీర్థం రోజున భక్తులు సేద తీరేందుకు ఏర్పాట్లు చేసే షెడ్లలో క్యూ లైన్లను పుష్కరిణి వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా తిరుమల నుంచి వచ్చే పసుపు ఊరేగింపు మార్గాలను ముందే పరిశీలించే ఆ మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏర్పాట్ల పరిశీలనలో డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏవీఎస్ఓ రాధాకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నవంబర్ 17వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నటువంటి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఫీల్డ్ లెవెల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటటువంటి దాన్ని ఈరోజు టెంపుల్ డిప్యూటీ గారితో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి దాని మీద ఒక ఇన్స్పెక్షన్ అనేటటువంటిది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనిలో కన్సర్న్ అన్ని డిపార్ట్మెంట్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, అలాగే హెల్త్, మెడికల్, అన్ని ఫైర్ అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా సంయుక్తంగా ఈ ప్లేసెస్ అన్నింటిని కూడా ఒకసారి చెక్ చేసుకొని వాహనం తిరిగేటటువంటి ప్లేసెస్ని, అలాగే పుష్కరిణి చుట్టూ ఉండే ఏరియాని, అలాగే వచ్చేటటువంటి భక్తుల్ని హోల్డింగ్ ఏరియాస్లో ఉంచి లోపలికి తీసుకెళ్ళినటువంటి విధానాన్ని ఒకసారి అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఇది ప్రాథమికంగా జరిగినటువంటి ఒక ఇన్స్పెక్షన్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ మాత్రమే. సో రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా భక్తులందరూ కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే విధంగా ఎలా అవకాశం కలిగించాలి అనేటటువంటి దాని మీద ఇవాళ వాయుగుండం, రేపు తీవ్ర వాయుగుండం, ఎల్లుండి తుఫాను, ఇలా బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోలం సృష్టించబోతున్నాయి. ఏపీలో ఇకపై భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కుండపోత వానలు కురుస్తుండగా వీటి తీవ్రత వచ్చే వారం రోజులు మరింత పెరుగుతుందని ప్రకటించారు. బంగాళాఖాతంలో వర్షాలకు అనుకూలంగా వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శనివారం అంటే అక్టోబర్ 25కు వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని హెచ్చరించింది. ఆదివారం తీవ్ర వాయుగుండం, సోమవారానికి తుఫానుగా మారుతుందని, వీటి ప్రభావంతో ఈ 4-5 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో నేడు అక్టోబర్ 25 కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడబోయే తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం అయ్యాయి. అధికారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు చర్యలు అమలు చేయాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టం లేకుండా చూడాలని, ఆస్తి నష్టం కూడా తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా, పర్యాటకంగా ఎంతో ప్రాశస్త్యం పొందిన తిరుపతి నగరం మరింత విస్తరించనుంది. తిరుపతి పేరు వినగానే గుర్తొచ్చేది తిరుమల వెంకటేశుడే. గోవిందుని నామస్మరణతో తిరుపతిలోని తిరుమల కొండలు అనునిత్యం మారుమ్రోగిపోతుంటాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. నిత్యం లక్షలాది మంది తిరుపతి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. తిరుమలతో పాటు తిరుపతిలో బస చేస్తారు. కేవలం తిరుమలేశుడినే కాకుండా చుట్టూ ఉన్న ప్రముఖ దేవాలయాలను కూడా సందర్శిస్తారు. ఇలా ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా, పర్యాటకంగా ఎంతో ప్రాశస్త్యం పొందిన తిరుపతి నగరం మరింత విస్తరించనుంది.
అందుకు సంబంధించిన ప్రతిపాదనలను తిరుపతి నగరపాలక సంస్థ పాలక మండలి ఆమోదించింది. దీంతో ప్రస్తుతం 30.17 చదరపు కిలోమీటర్లు ఉన్న తిరుపతి నగరం కాస్త సుమారు 300 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా విస్తరించాలని ఎంతో కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే అవి ఆచరణలోకి రావటానికి సమయం పట్టింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ విషయమై తిరుపతి నగరపాలక సంస్థ పాలక మండలి సమావేశం నిర్వహించింది. గ్రేటర్ తిరుపతిలో తిరుపతి రూరల్, రేణిగుంట, ఏర్పేడు, చంద్రగిరి మండలాల్లోని 63 గ్రామ పంచాయతీలను విలీనం చేయాలనే ప్రతిపాదనలను ఆమోదించింది. అయితే ప్రభుత్వం ఆమోదం తరువాతే గ్రేటర్ తిరుపతి ఏర్పడనుంది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ప్రతిపాదనల ఆమోదం లాంఛనమే అనే అభిప్రాయం వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించారు. ఆ సందర్భంలో తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు విస్తరణ అవసరమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లా యంత్రాంగం 108 అంశాలతో కూడిన ఎజెండాను రూపొందించగా అది కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందింది. ఒకవేళ ప్రభుత్వం ప్రతిపాదనలను ఆమోదిస్తే కేవలం నగర విస్తరణ పెరగడమే కాకుండా గ్రేటర్ తిరుపతిలో భాగమయ్యే ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి పదంలో పరుగులు పెడతాయనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నాగుల చవితి వేడుకలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అత్యంత పవిత్రమైన మాసాలు ఉన్న కార్తీక మాసం విశిష్టతే వేరు. ఈ మాసంలో అన్ని రోజులు శుభదినాలే. ఈ నెలలో వచ్చే పండుగల్లో అత్యంత ముఖ్యమైనది నాగుల చవితి, మరొకటి నాగపంచమి. నాగుల చవితి వెళ్లిన మరునాడే ఈ నాగపంచమి వస్తుంది. ఈ 2 రోజులు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని భక్తులు ఆరాధిస్తారు. నాగుల పుట్టలో పాలు పోస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో అభిషేకాలు సైతం నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి ఆలయాలకు పోటెత్తుతారు. నాగులకు అంటే పాములకు పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మాసంలో శుక్లపక్షం చవితి తిథి రోజున ఈ నాగుల చవితి వస్తుంది. ఈ రోజు నాగదేవతలను పూజించడం ద్వారా భక్తులు సర్ప భయాలను తొలగించుకోవచ్చు. అలాగే సంతాన సిద్ధితో పాటు కుటుంబంలో సుఖ సంతోషాలను సైతం పొందవచ్చని శాస్త్ర పండితులు పేర్కొంటారు. భారతీయ సనాతన సాంప్రదాయంలో ఈ నాగుల చవితికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మనకు ఋషులు పూర్వకాలం నుంచి అందించినటువంటి ఈ నాగుల చవితి ఉత్సవాన్ని పర్యావరణ పరంగాను ఆధ్యాత్మిక పరంగాను ఎంతో విశేషమైనటువంటిది. ఈ సర్పజాతి ఆవాసాలు పెంచడానికి, వల్మీకాలు పెంచడానికి ఎంతో ఉపయోగపడేటువంటి నాగుల చవితి నాడు ఎక్కడైతే పుట్టలు ఉన్నాయో ఆ పుట్టలు మరింత అభివృద్ధి చెందడానికి ఆ పుట్టల్లో పాలు, బియ్యం, పిండి లాంటివి ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు వచ్చి పుట్టలో పాల్సి నాగదేవతల్ని మనము పూజిస్తే మనకు అన్నీ మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు నాగాలమ్మని దర్శించుకోవాలి. ఆమె ఆశీస్సులు మనం పొందాలి. ఈ నాగుల చవితి మనకి సనాతనంగా మనకి సాంప్రదాయాలు, మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ నాగుల చవితి కూడా ప్రాముఖ్యత ఉంది. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం చవితి తిథి నాడు జరుపుకుంటాము. ఎందుకు జరుపుకుంటా అంటే మన యాన్సిస్టర్స్ అంటే మన పూర్వీకులు ఏమన్నా సర్పాలను అలాగా ఇది చేసుంటే ఆ దోషాలన్నీ పోవడానికి మనము నాగుల చవితి జరుపుకుంటాము. పొద్దున్న లేసి ఆడవాళ్ళు స్నానం చేసి సద్దలు, నూగుల పిండి, నిప్పట్లు, తమలపాకులు, ఆకు ఒక్క అన్నీ సర్దుకొని పాలు, కోడిగుడ్డు అన్నీ తీసుకొని వచ్చి నాగల చవితి దగ్గర నాగలమ్మలకి మొక్కుకొని పాలు పోసి గుడ్డేసి దారం అంతా పుట్టకు చుట్టి కుటుంబం సుఖశాంతులతో ఉండాలని, పిల్ల పాపల వృద్ధిలో ఉండాలని. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని రాజారెడ్డి తెలిపారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కోటి సంతకాల సేకరణలో భాగంగా వైఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేసిన కోటి సంతకాల సేకరణకు మద్దతుగా 27వ తేదీన ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా కార్మికులకి, కర్షకులకి, ఆటో డ్రైవర్లు కానీ, రిక్షా డ్రైవర్లు కానీ, అలాగే అసంఘటిత సంఘటిత రంగ కార్మికులందరూ కూడా సమీకరించాలనే ఉద్దేశంతోనే 27వ తేదీన ఈ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించబడుతున్నది.
ఈ కేవలం వైసీపీతో పాటు మిగతా పార్టీలు కూడా ఆహ్వానించి అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు దిగివచ్చి ఈ మెడికల్ కాలేజీలని రద్దు చేసే యోచన విరమించుకొని ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మెడికల్ కాలేజీను బోధన ఆసుపత్రిని కొనసాగించాలని చెప్పని ఈ సందర్భంగా ప్రజలతో పాటు మేము కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. తిరుపతి ఇస్కాన్ మందిరంలో అంతర్జాతీయ శ్రీకృష్ణ సేవా సమితి వ్యవస్థాపకులు భక్త వేదాంత స్వామీజీ ప్రభుదాస్ అంతర్ధాన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ హాస్పిటల్లో రొమ్ము క్యాన్సర్పై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. తిరుపతి జూ పార్క్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అడ్వాన్స్ సెంటర్ హాస్పిటల్లో రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వివిధ కళాశాలల నుండి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై వారి కళాశాలల తరపున చిత్రలేఖనం ద్వారా పోస్టల్ ప్రెజెంటేషన్ను ఇచ్చారు. అలాగే వివిధ కళాశాలలకు సంబంధించి రొమ్ము క్యాన్సర్పై క్విజ్ ప్రోగ్రాం నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు హాస్పిటల్ యాజమాన్యం ప్రత్యేక మొమెంటోతో సత్కరించి విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సదస్సుకు కళాశాల విద్యార్థులతో పాటు వివిధ హాస్పిటళ్లకు సంబంధించిన వైద్యులు హాజరై విద్యార్థులతో మమేకమై వారికి రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన లక్షణాలను, అలాగే మొదటి దశలో క్యాన్సర్ వ్యాధిని ఎలా గుర్తించాలో, దాని నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలో సూచించారు. ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులు తాము రూపొందించిన పలు పోస్టర్లను ప్రదర్శించి వాటి గురించి విపులంగా సదస్సుకు హాజరైన వైద్యులకు వివరించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,27,120 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,515 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,54,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 160 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెట్ వేడుకలు ప్రారంభం. ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు. తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా పొంచి ఉన్న భారీ వర్షగండం. మోందా తుఫాన్ దూసుకొస్తోంది. ఘనంగా నాగుల చవితి వేడుకలు. భక్తుల అమిత భక్తికి పాల మునిగిన పాములు. ఏపీలో మరో మహానగరం. గ్రేటర్ తిరుపతికి ఆమోదం. హర్షం వ్యక్తం చేసిన ప్రజానికం. కొనసాగుతున్న పోలీస్ సెర్చ్ ఆపరేషన్. ఆలస్యం అవుతున్న మృతదేహాల వెలికితీత స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎస్పీ సుబ్బరాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.